హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆధార్ కార్డు ఉన్న వారందరికీ కేంద్ర ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసిందండి. ఇకపై ఆధార్ కార్డు మీద ఇవన్నీ చెల్లవు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే మన నిత్య జీవితంలో ఆధార్ కార్డ్ అనేది ఒక అత్యవసరమైన గుర్తింపు కార్డుగా మారిపోయింది. ఏ చిన్న పని కావాలన్నా మనం వెంటనే ఆధార్ కార్డును బయటికి తీసి దానిని జిరాక్స్ తీయించి సంబంధిత అధికారులకు ఇస్తుంటాము. అయితే ఇకపై అటువంటి శ్రమ పడాల్సిన అవసరం లేదని, అసలు ఆధార్ జిరాక్స్ కాపీలను ఎవరికీ ఇవ్వకూడదని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ అయినటువంటి యుఐడిఏఐ స్పష్టం చేస్తోంది. ఒకవేళ మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీ యొక్క ఐడెంటిటీని నిరూపించుకోవడానికి మీ వద్ద ఉన్నటువంటి ఒరిజినల్ ఆధార్ కార్డ్‌ని చూపించడమే కాకుండా భౌతికంగా జిరాక్స్ కాపీలను సమర్పించాల్సిన అవసరం ఇకపై లేదు. సో, కేంద్ర ప్రభుత్వం మరియు యుఐడిఏఐ సంయుక్తంగా ఆధార్ వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఒక కొత్త నిబంధనను అమల్లోకైతే తీసుకొని వచ్చాయి. ఈ నిబంధన ప్రకారంగా ఎవరైనా మీ ఆధార్ కార్డును వెరిఫై చేయాలి అని అనుకున్నట్లయితే కేవలం క్యూఆర్ కోడ్ ద్వారా మాత్రమే ఈ ప్రక్రియను పూర్తి చేయవలసి ఉంటుంది అవతలి వారు. మన వ్యక్తిగత సమాచారాన్ని ఇతరుల చేతుల్లోకి వెళ్ళకుండా ఉండటానికి ఈ నిర్ణయం అయితే తీసుకుంది ప్రభుత్వము. సాధారణంగా మన ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీని ఇచ్చినప్పుడు మనము వారికి ఎదుటివారికి వారు కోరినప్పుడు మనము ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసి ఇచ్చాము అంటే ఆ కాపీని వాళ్ళు ఆహ్, తప్పుగా ఉపయోగించే అవకాశం ఉంటుందనమాట. అంటే అది మళ్ళీ జిరాక్స్ చేసుకొని ఎవరైనా వేరే వాళ్ళు వాడొచ్చనమాట. ఉదాహరణకు మీ అనుమతి లేకుండా మీ ఆధార్ కార్డ్ కాపీతో ఫేక్ సిమ్ కార్డ్‌లు కొనవచ్చు. లేదా ఇతర ఆర్థిక మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. వ్యక్తిగత గోప్యత అనేది ప్రాథమిక హక్కు కాబట్టి, ఆ హక్కును భంగం కలగకూడదని ప్రభుత్వం ఈ యొక్క యాప్ ఆధారిత వెరిఫికేషన్ విధానాన్ని ప్రోత్సహిస్తోంది. యాక్చువల్‌గా సిమ్ కార్డ్ కొనేదానికి కూడా ప్రస్తుతానికి లేదండి. ఎందుకంటే, మనం సిమ్ కార్డ్ కొననీకి వెళ్తే అక్కడ ఫేస్ ఐడీ అడుగుతుంది. కంపల్సరీ ఫేస్ ఐడీ ఉంటుంది. మనం ఆడ లైవ్‌లో ఉంటేనే మనకి సిమ్ అనేది ఇస్తారు. అలాగే ఖచ్చితంగా బయోమెట్రిక్ ఉంటుంది. సో, బయోమెట్రిక్ అన్‌లాక్ చేసి ఒకవేళ లాక్‌లో ఉంటే అన్‌లాక్ చేసి బయోమెట్రిక్ వేసిన తర్వాత ఫేస్ ఐడీ అడుగుతుంది. మన ఫేస్ ఐడీతో పాటు ఎవరైతే మనకు సిమ్ కార్డ్ ఇస్తున్నారో వాళ్ళ ఫేస్ ఐడీ కూడా 2 ఆహ్, చూసుకొని ఎవరు అమ్మారు, ఎవరికి అమ్మారు ఈ 2 వెరిఫై చేసుకొని ఇప్పుడు సిమ్ కార్డ్‌లయితే ఇస్తున్నారు. సో, సిమ్ కార్డ్‌లలో మేబీ జరగకపోవచ్చు గానీ, కాకపోతే ప్రైవసీ అనేది దెబ్బతింటుంది. సో, మన ఆధార్ కార్డ్ అనేది తెలిసిన వాళ్ళకి ఇచ్చినామంటే వారికి ఈ యొక్క వ్యక్తిగత గోప్యత అనేది మనది దెబ్బతినే అవకాశం ఉంది. సో, ఎందుకంటే అందులో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. మన నేము ఉంటుంది. సో, దాని ద్వారా మిస్‌యూజ్ చేసుకోవచ్చు. వేరే చోట్లైనా గూడా. సో, ఇకపై మీరు మీ స్మార్ట్ ఫోన్ ద్వారా ఆధార్ వెరిఫికేషన్‌ను సులభంగా పూర్తి చేసుకోవచ్చు. ఎవరైనా ఆధార్ వెరిఫికేషన్ అడిగితే ఖచ్చితంగా ఇప్పటి నుంచి క్యూఆర్ మాత్రమే చూపించాలనమాట. జిరాక్స్ తీసి వాళ్ళకి ఇవ్వకూడదు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన మై ఆధార్ లేదా ఆధార్ క్యూఆర్ స్కానర్ యాప్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. మీరేదైనా కార్యాలయానికి లేదా హోటల్‌కి వెళ్ళినప్పుడు వారు మీ ఆధార్ అడిగితే ముఖ్యంగా హోటల్స్‌లో అండి మీరు జిరాక్స్ కాపీ ఇవ్వకూడదు అక్కడ. మీ ఫోన్‌లోని క్యూఆర్ కోడ్‌ను చూపిస్తే వాళ్ళు వాళ్ళ యాప్‌లో స్కాన్ చేస్తే ఆ కోడ్‌ను వెంటనే మీ వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి. దీనివల్ల కాగిత వినియోగం తగ్గడమే కాకుండా డేటా భద్రత కూడా పెరుగుతుంది. మన దేశ పౌరులందరికీ కూడా సమాచార సురక్షితంగా ఉండాలని చెప్పేసి డిజిటల్ ఇండియాలో భాగంగా ఈ విప్లవాత్మక మార్పును కేంద్రం తీసుకొచ్చింది. ముఖ్యంగా మనం ఎక్కువగా హాస్పిటల్స్, విద్యా సంస్థలు, పరీక్షా కేంద్రాలు, హోటల్స్, విమానాశ్రయాలు మరియు గెస్ట్ హౌస్ ఇటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ కేవలం గుర్తింపు కోసం ఆధార్ జిరాక్స్ అడుగుతూ ఉంటారు. సో, ఆ సమయంలో మనం ఆలోచించకుండా జిరాక్స్ కాపీలను ఇస్తూ ఉంటాము. కానీ
అక్కడి సిబ్బంది ఆ కాగితాలను ఎలా భద్రపరుస్తున్నారో మనకు తెలీదు. అక్కడే ఆధార్ దుర్వినియోగం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి అందుకే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే అన్ని చోట్ల యాప్ ఆధారిత క్యూఆర్ కోడ్‌ను వెరిఫికేషన్‌ను అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి సూచించిందనమాట. ఈ కొత్త విధానంలో ఆధార్ కార్డు ఫోటో కాపీ లేదా ఫిజికల్ కార్డ్ అసలు అవసరమే ఉండదు. సో, యూఐడీఏఐ యాప్ ద్వారా ఒక సెక్యూరిటీ క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. ఈ కోడ్‌ను అధికారులు వారి మొబైల్ లేదా స్కానర్ ద్వారా స్కాన్ చేసి వెంటనే ఆధార్ యజమాని పేరు, వారి వయస్సు, వారి యొక్క ఈ జెండర్, మొబైల్ నంబరు, ఫోటో ఇటువంటి వివరాలన్నీ డిజిటల్ రూపంలోనే స్క్రీన్ పైన ప్రత్యక్షమవుతాయన్నమాట. ఈ వివరాలన్నీ నేరుగా యూఐడీఏఐ డేటాబేస్ నుంచి ధృవీకరించబడతాయి. అంటే ఆన్‌లైన్‌లో డైరెక్ట్‌గా ఆధార్ ఆహ్, డేటా సెంటర్‌తోనే ఇవి అనుసంధానం అవుతాయన్నమాట. అలాంటప్పుడు మధ్యలో ఎవరు దీన్ని తీసుకునేదానికి వీలుండదు. కాబట్టి ఇందులో ఎటువంటి ఫోర్జరీకి అవకాశం ఉండదు. తద్వారా నకిలీ ఆధార్ కార్డులతో జరిగే మోసాలకు కూడా పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయవచ్చు. సో, ఇప్పటికే చాలా ప్రభుత్వ శాఖలు ఈ డిజిటల్ వెరిఫికేషన్ పద్ధతిని అనుసరిస్తూ ఉన్నాయి. కేవలం ప్రభుత్వమే కాకుండా ప్రైవేట్ సంస్థలు మరియు ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ చేసే ఏజెన్సీలైనా సరే ఖచ్చితంగా యూఐడీఏఐ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలని కేంద్రం నిబంధన పెట్టింది. ఇలా రిజిస్టర్ చేసుకున్న సంస్థలు మాత్రమే క్యూఆర్ కోడ్ ద్వారా వివరాలను సేకరించడానికి అర్హత కలిగి ఉంటాయి. దీనివల్ల ఎవరైనా అనామక వ్యక్తులు మీ వివరాలను దొంగిలించడానికి అయితే అసలు వీలుండదు. ఈ ఆధునిక వెరిఫికేషన్ పద్ధతి వల్ల సమయం ఆదా అవ్వటంతో పాటు ఆధార్ కార్డ్ యొక్క పవిత్రత మరియు భద్రత రెండూ పెరుగుతాయి. సో, మొత్తానికైతే ఇకపై ఆధార్ వెరిఫికేషన్ కోసం ఫిజికల్ జిరాక్స్ కాపీలు ఇవ్వవలసిన అవసరం అయితే లేదండి. ఆధార్ దుర్వినియోగం మరియు ఐడెంటిటీ థెఫ్ట్ అంటే దొంగలించడం. వీటిని అరికట్టడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యము. సో, కేవలం యూఐడీఏఐ క్యూఆర్ కోడ్ స్కాన్ యాప్ ద్వారా మాత్రమే ధృవీకరణ అయితే చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో అయినా, ఆఫ్‌లైన్‌లో అయినా. మరి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేటప్పుడు మీ పేరు, మీ ఫోటో, వయస్సు వివరాలు ఇవన్నీ గూడా కనిపిస్తాయి. దీనివల్ల పూర్తి గోప్యత ఉంటుందనమాట. ఇక ఐదోది హోటళ్లలో, హాస్పిటల్స్‌లో, ఇతర ప్రదేశాల్లో గూడా ఈ డిజిటల్ పద్ధతిలోనే వాడాలని జెప్పేసి ప్రభుత్వం ఆదేశించింది. ఇక అప్లికేషన్ వెరిఫికేషన్ చేసే సంస్థలు తప్పనిసరిగా యూఐడీఏఐలో నమోదు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, మొత్తానికి ఆధార్ కార్డ్ వినియోగంలో భద్రత పెంచడానికి కేంద్ర ప్రభుత్వం జిరాక్స్ కాపీల పద్ధతిని పక్కన పెట్టి క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ వెరిఫికేషన్‌ను తప్పనిసరి చేస్తోంది. సో, దీనివల్ల పౌరుల వ్యక్తిగత సమాచారం సురక్షితంగా ఉండటంతో పాటు ఆధార్ కార్డ్‌లో జరిగే మోసాలకు చెక్ పడుతుంది. ఇకపై ఎక్కడైనా సరే వెరిఫికేషన్ అవసరమైతే జిరాక్స్ కాపీలకు బదులుగా మొబైల్ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయించుకోవడమే సరైన మరియు సురక్షితమైన మార్గం అని చెప్పండి.